ప్రభుత్వంలో కొనసాగుతూనే ప్రభుత్వంపై మంత్రి ఆర్టీఐ అస్త్రం. ఇప్పటికే కొన్ని శాఖలపై మంత్రి బృందం దరఖాస్తులు. ఏకంగా సొంత శాఖపైనే అప్లికేషన్ దాఖలు. మెయిన్గా భూముల కేటాయింపులు, టెండర్లపైనే ఆరా. ఏ భూములు ఎవరికి, ఏ కంపెనీ ఎంత కోట్ చేసిందని కూపీలాగుతున్న మంత్రి. భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే వివరాల సేకరణ అంటూ సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేసి మరీ ధమ్కీలు. ఇంతకీ ఎవరా మంత్రి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటాయి. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకుని సర్కార్పై అటాక్ చేస్తుంటాయి. కానీ ఈ మధ్య ఓ మంత్రి, ఆయన అనుచరులు సర్కార్పైనే ఆర్టీఐలో దరఖాస్తులు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా సర్కార్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల గురించి తెలుసుకునేందుకు వరుసగా ఆర్టీఐ అప్లికేషన్లు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అధికారులు ఇవ్వకపోతే వేరే అధికారులకు ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మెయిన్గా వివిధ సంస్థలు, వ్యక్తులకు కేటాయించినటువంటి భూముల వివరాలు, అలాగే కాంట్రాక్ట్ పనుల కోసం వచ్చినటువంటి టెండర్ల వివరాలను ఆర్టీఐ ద్వారా అడుగుతున్నట్లు సమాచారం. పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయి, ఆయా కంపెనీలు సమర్పించినటువంటి టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ బీట్స్ వివరాలు ఇవ్వాలని కూడా దరఖాస్తులో పేర్కొంటున్నట్లు సమాచారం. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. కానీ కొందరు ఆఫీసర్లు మాత్రం సదరు ఆర్టీఐ అప్లికేషన్లకు స్పందించకుంటే మంత్రి అనుచరులు ఫోన్ చేసి తమదైన స్టైల్లో ధమ్కీలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. మాకే సమాచారం ఇవ్వట్లేదు, కామన్ పబ్లిక్ను ఎలా సతాయిస్తారో అర్థమవుతుంది, మేం అడిగినటువంటి సమాచారం ఇవ్వకపోతే ఊరుకోమని మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఇతర శాఖల్లో జరుగుతున్నటువంటి కీలక విషయాలను తెలుసుకునేందుకు సదర్ మినిస్టర్ ఆర్టీఐ దరఖాస్తులు ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని శాఖల్లో సైతం ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆ జిల్లాలకు చెందినటువంటి లీడర్లు కమెంట్ చేస్తున్నారు. తను అడిగినటువంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వనందుకు అలా చేస్తున్నారా, లేక మరేదైనా ఉద్దేశం ఉందా అనే కోణంలో చర్చ జరుగుతుంది. జనరల్గా మంత్రులు అడిగినటువంటి సమాచారాన్ని అధికారులు వెంటనే ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని కూడా ఆఫీసర్లు భావిస్తే దాటివేస్తూ ఉంటారు. దీంతో మంత్రులు మరో దారిలో తమకు కావలసినటువంటి సమాచారాన్ని పొందడం రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. అయితే తన సొంత శాఖకు చెందినటువంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు మంత్రి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారంటే ఆ శాఖకు చెందినటువంటి అధికారులు సదరు మంత్రి మాటలు వినడం లేదని అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా ఆర్టీఐ దరఖాస్తులు ఎందుకు చేస్తున్నారని మంత్రి సన్నిహితులను కోరగా వారు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. గత సర్కారులో ఏం జరిగింది, ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారు, ఎవరికి టెండర్లు కట్టబెట్టారు, బీఆర్ఎస్ పార్టీ అనుకూల సంస్థలకు భూములు ఎంత కేటాయించారు అని తెలుసుకునేందుకే ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. మరి సొంత శాఖలో ఎందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నారనే ప్రశ్నకు బీఆర్ఎస్ హయాంలో మా శాఖ నుంచి కోట్లు కొల్లగొట్టారు, ఆ విషయాలను ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పేందుకే ఆర్టీఐకు అప్లికేషన్లు పెడుతున్నామని వివరించారు. అయితే సదరు మంత్రి భవిష్యత్ రాజకీయాలను పక్కాగా అంచనా వేస్తారని, చివరికి తన రాజకీయ భవిష్యత్ ఏంటో కూడా ముందే పసిగట్టి ప్లానింగ్ చేసుకుంటున్నారని కూడా పేరుంది. అందుకే సర్కార్లోని కీలకమైనటువంటి సమాచారాన్ని ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ముందుగానే సేకరిస్తున్నారేమో అనే అనుమానం ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో మొదలైంది. సో మరి ఆ మంత్రి ఎవరు, ఇలా ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.